రూపులందరికీ నమస్కారం. ఈరోజు మనం సాధకులు ఎక్కువగా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారో అది వివరించే ప్రయత్నం చేస్తాను. మనమందరం కూడా ప్రతిరోజు కూడా ఆత్మస్థితిలోనే జీవిస్తూ ఆత్మగానే ఉంటూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందట్లేదు అనే భ్రమలో ఉంటూ ఉంటాము. ప్రతి సెకండు కూడా ఆత్మగా ఉంటూనే ఆత్మగా ఉన్నాము అన్న విషయం తెలియకుండా భ్రమలో వెళ్ళిపోతూ ఉంటుంది కాలం. మనం పరధ్యానంగా ఉన్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించినట్లయితే స్పృహ లేకుండా పరధ్యానంగా మనము ఆ విషయం పట్ల ఎరుక లేకుండా పక్కకు జరిగిపోయి వాళ్ళ మాటను మనం వినట్లేదు అని మనకు గుర్తు చేయటం కోసం పదే పదే స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, విఘ్నతను కోల్పోతున్నావేమో అని పెద్దవాళ్ళు మనం అసందర్భంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనకి పదే పదే స్పృహలోకి రమ్మని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ విధంగా స్పృహ అనే మాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. అయితే ఇక్కడ మనం ప్రతి నిమిషం ఆత్మగా జీవిస్తూనే ఆ స్పృహ లేకపోవటం వల్ల మనం ప్రత్యేకించి సాధన చేసి దానిని పొందాలి అని అనుకుంటున్నాము. ఆత్మవైపు ప్రయాణం చెయ్యాలి, అది ఒక గమ్యము, మనం చేరుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. అయితే మనం ప్రతి నిమిషము అలా అనుకోవటానికి కారణం ఏంటి అంటే మాయలో ఉండి జీవించటం వల్ల. అంటే మనం చేసే సాధన కూడా మన సాధనతోనే మనం ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నామన్న విషయం కూడా సాధకుడికి తెలియనంతగా మాయ ఎక్కువైపోతూ వస్తుంది. ఎంత మాయ ఎక్కువైపోతుంది అనంటే ఏ సాధనతోటైతే ఆత్మస్థితిని పొందాలి అని సాధకుడు అనుకుంటాడో ఆ సాధనే ఆత్మకు సాధకుడికి మధ్య అడ్డుగా ఉంది ఇప్పుడు ఈ కలియుగంలో. అర్థమవుతుందా నేను చెప్తున్నది మీకు? ఏం చెప్పదలుచుకున్నాను అంటే మనము చేసే సాధనే మనల్ని సాధనకు అంటే ఆత్మకు ఇంకా దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. అంటే సాధనలాగా జరగటం లేదు. చాలా పొరపాట్లు, లోపాలు ఉంటున్నాయి. వాటిని పాపం జ్ఞప్తిలో కూడా లేకుండా మాయలో ఇరుక్కుంటున్నాడు సాధకుడు. మనం సాధన సరిగ్గా చేస్తున్నామా లేదా, లేకపోతే సాధన పేరుతోటి భ్రమలో ఇరుక్కుపోతున్నామా అన్న విషయం ప్రతి సాధకుడికి తెలియాలి అనంటే కాస్త సూక్ష్మంగా జరుగుతున్న దానిని గమనించగలగాలి. అంత సూక్ష్మంగా గమనించాలి అనంటే మనం చాలా శ్రద్ధతో ఉండాలి. షిరిడి సాయిబాబా చెప్పినట్లు శ్రద్ధ సపోరి అంటే ఇదే. మనము ప్రతి సెకండు అంటే నిద్రలో మనిషికి ఎరుక లేకపోవటం వల్ల స్పృహ లేకుండా చైతన్యం పట్ల ఎరుక లేకుండా నిద్రిస్తూ ఉంటాడు. కాబట్టి నిద్రావస్థ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక మెలకు వచ్చినప్పటి నుండి ఆలోచిస్తే మెలకు వచ్చిన మొదటి సెకండ్ నుండి మళ్ళీ రాత్రి నిద్రించే వరకు మనం స్పృహలోనే ఉంటాము. కానీ ఆత్మ పట్ల ఎరుక లేకుండా జీవిస్తూ ఉండటం వల్ల మనము ఇంకా దూరంగా జరిగిపోతున్నాము. ఇంకా సాధన విషయానికి వస్తే ప్రత్యేకించి కూర్చొని సాధన చేసి దానిని గుర్తు చేసుకోవాలి అన్నంత స్థితికి ఇంకా కిందకి దిగుతున్నామన్నమాట. సాధన అంటే ఏమిటి? ఒక పుష్పం యొక్క సహజ పరిమళం ఎంత సహజంగా వస్తుందో అదేవిధంగా ఆత్మస్థితిని మనము సహజంగా ఆత్మగా జీవిస్తున్నామనే స్పృహతో ఉండటమే కదా సాధన యొక్క మూలము. కానీ దానిని గ్రహించటానికి ఇంకా ఎక్కువగా సాధన పేరుతో మనకు మనమే అడ్డు వేసుకుంటున్నాము. నేనిక్కడ మీకు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నది ఏమిటంటే మనసు యొక్క చాంచల్య బుద్ధితోని, విషయ సమాచారంతోని, అనేక చర్యలతోటి
ఇంకా ఇంకా ఎక్కువగా మనం ఎంత ఆత్మకు దూరం అయిపోతున్నామో అన్న విషయము ప్రతిరోజు మీరు గమనించగలిగితే ఆ దూరాన్ని మనం కాస్త తక్కువ చేయగలుగుతామన్నమాట. మనము పెన్సిల్తోని ఒక పెద్ద లైన్ స్ట్రైట్గా గీసామనుకోండి, దానిని తగ్గించాలంటే ఎరేజర్తో కొద్దిగా చెరిపితే ఒక 10 అంగుళాలు ఉన్న గీతను 1 అంగుళం వరకు చెరుపుకుంటూ వచ్చామంటే ఆ గీత చాలా చిన్నదిగా అవుతుంది కదా. ఇక్కడ ఎరేజర్ ఏంటంటే మన యొక్క ఎరుక అన్నమాట. ఎరుకతోటి మనం ప్రతిరోజు చేస్తున్న మనసు యొక్క చాంచల్యాన్ని సున్నితంగా సూక్ష్మంగా కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, సాధనలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అన్నది మనసు చేసే చర్యలను జాగ్రత్తగా గమనిస్తూ దానిని ఒక్కొక్కటిగా ఆ ఎరేజర్తో ఎలా చెరుపుతామో మనము జ్ఞానముతోని, నేర్చుకున్న జ్ఞానముతోని, విన్న జ్ఞానముతోని, మహాత్ములు చెప్పిన నియమాలతోటి ఒక్కొక్కటి అరెస్ట్ చేసుకుంటూ రావాలి. దానికి ముందు ఓర్పు సహనం ఉండాలి. జరుగుతున్న తప్పులని అంగీకరించి మన తప్పుల్ని మనం సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మన సాధనలో తప్పులున్నాయని మనస్ఫూర్తిగా మనము గమనిస్తామో 70% మనము సాధనలో విజయం సాధించినట్లే. ఎందుకంటే సాధనలో కూడా మనం భ్రమలో ఇరుక్కుపోతున్నామని సాధకులకి తెలియకుండానే కొన్ని జన్మలు చాలా దారుణంగా వృధా అయిపోతున్నాయి. నేను ఈ 4 నెలలు వీడియోస్ పెట్టనప్పుడు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తున్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగేది. నా లోపల నుంచి ఎంతో జ్ఞానం అంతర్వాణిని నేను వినగలుగుతున్నప్పటికీ కూడా ప్రతి సెకండు నేను మీకు అది చెప్పటానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ భగవంతుడి ఇచ్చ ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నేను కనీసం ఒక 50 సార్లు మీతో ఈ విషయాల్ని పంచుకోవాలని ప్రయత్నించాను. తక్కువలో తక్కువ 50 సార్లు ప్రయత్నించాను. కానీ ప్రతి సెకండు కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అసలు ఇంత జ్ఞానం తెలిసినా కూడా మాట్లాడకుండా ఏది అడ్డుపడుతుందో, ఎందుకు అడ్డుపడుతుందో అన్న విషయం నేను చాలాసార్లు ఆలోచించేదాన్ని. కానీ నా అవగాహనలోకి ఆ విషయం రాలేదు. మీరు విషయాలని చూడండి. ఏదైనా ఒక పదార్థాన్ని ఒక్కసారి కాకుండా 2 సార్లు కాకుండా 10 సార్లు ఫిల్టర్ చేసే ఆహార పదార్థాలు ఉంటాయి. అలాగే ప్రతి సెకండు కూడా ఉదయం నుండి రాత్రి వరకు మన జీవితంలో జరుగుతున్న విషయాలని ఇంకా తక్కువగా అవి మన మీద ప్రభావం చూపకుండా ఇంకా ఫిల్టర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లోని ఒకరు మెసేజ్ పెట్టారు, మనసు యొక్క పనితీరుని ఇంకా సూక్ష్మంగా వివరించగలరు మేడం అనేసి. అందుకు నేను మనసు యొక్క పనితీరుని కొంచెం మీకు పరిచయం చేస్తాను. దాన్ని పట్టుకొని మీరందరూ కూడా ఇంకా లోతుగా మనసు యొక్క పనితీరును గమనిస్తూ అది ఏ విధంగా మన సాధనకి అడ్డుపడుతుంది అన్నది మీ దృష్టిలోకి వచ్చిన విషయాలను కూడా మనకి వీడియో కిందన మెసేజ్ రూపంలో పంపించండి. ఎందుకంటే నాకు తెలియని జ్ఞానం కూడా మీ దగ్గర ఉంటుందని నా ఉద్దేశం. ఇక మనసు విషయానికి వస్తే మనం ఏ విధంగా తప్పు చేస్తున్నాము అంటే, ఒక 4 పలకలుగా చతురస్రాకారంగా ఉన్న కాగితాన్ని కనుక మనం చూసినట్లయితే అది ముందు ఒకటిగా కనిపిస్తుంది. తర్వాత దానిని అడ్డంగా కట్ చేసినట్లయితే 2 ముక్కలు అవుతుంది. దానిని మళ్ళీ అడ్డంగా కట్ చేసినట్లయితే 4 అవుతుంది. 4ని 8, 8ని 16, 16ని 32 కింద ఇలా ఎన్ని ముక్కల కింద చింపితే అన్ని ముక్కల కింద విభజింపబడుతుంది. ప్రతి సెకండు కూడా మన మనసు ఒక్క పేపరు కింద ఏకాగ్రం చేయటానికి సాధన చేస్తున్నాం. కానీ సాధన పేరుతోటే ఏకాగ్రత చూపకుండా దానిని అనేక విభాగాల కింద, అంటే అనేక ముక్కలుగా పేపర్ని ఎలా చింపుతామో మనసు కూడా
అనేక వివిధ అంశాల చుట్టూ పరిగెడుతూ అనేక ముక్కలుగా చిందరవందరైపోతుంది. ఇక్కడ ఎవరూ తీవ్ర ప్రయత్నం చెయ్యట్లేదా అంటే, చాలామంది సాధకులు నేను బయట గమనించాను, మీలో కూడా చాలా మంచి సాధకులు ఉండే ఉంటారు. ఎంతో ప్రయత్నం చేస్తూ చాలా అలవాట్లు మానుకొని చాలా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఆత్మవైపు ప్రయాణం చేయాలి, ఆత్మగా స్థిరంగా ఉండగలగాలి అని ప్రతి ఒక్క సాధకుడు తపన పడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళే కదా ఈ వీడియోస్ వింటూ ఉంటారు, లేదంటే వేరే రకమైన ఎంటర్టైన్మెంట్ కోసం పరిగెడతారు కదా, ఇవి వినరు కదా. ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వింటూ కూడా దానిని ఆచరించలేకపోతున్నారు అంటే ప్రయత్నలోపం కాదు, వాళ్ళ యొక్క సూక్ష్మమైన బుద్ధి అంత సూక్ష్మంగా విషయాలని గ్రహించలేకపోవటం. అందుకే నేను ఇంకా సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటి అంటే, ఉదయం నిద్ర లేవగానే నిద్రమత్తు కాస్త ఇలా పక్కకు జరగగానే మనకు స్పృహ వస్తుంది. ఒక మనిషిని మొదటగా పలకరించేది ఏంటి అంటే ఆ స్పృహే భగవంతుడు. అనేక పర్యాయ పదాలు భగవంతుడికి ఉండటం వలన మనలో నిత్యము పరిమళిస్తున్న భగవంతుడి యొక్క సువాసనని మనం వేరే రకంగా బయట వెతుక్కుంటూ ఉంటున్నాము. మనం ఇలా నిద్రలో నుంచి కళ్ళు తెరవక ముందే మనందరికీ కూడా స్పృహ వస్తుంది చూడండి. ఆ స్పృహ అంటే మనం ఉదయం లేస్తూనే ఆ భగవంతుడి యొక్క స్పృహ అంటే భగవంతుడి యొక్క దర్శనంతోనే ప్రతి ఒక్కరము కళ్ళు తెరుస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఆ స్పృహే భగవంతుడు అన్న సత్యం మనిషికి తెలియకపోవటం వలన పాపం బయట ఎక్కడో ఉన్నాడు అని నేను ఆఖరి వీడియోలో చెప్పాను కదా, కస్తూరి మృగం నుండి వస్తున్న సుగంధాన్ని బయట ఎక్కడ నుండో వస్తుందని పరిగెడుతుందని. అలాగా అనేక రకాలుగా పువ్వులోనే పరిమళం ఎలా ఉంటుందో మనలోనే ఉన్న పరిమళం అంటే భగవంతుడి యొక్క చైతన్యము అనేక విధాలుగా మనకి ప్రతి సెకండు దర్శనమిస్తూనే ఉంటుంది. భగవంతుడిది కాదు అని మనము కళ్ళకు గంతలు కట్టుకొని మాయాపొరలతోటి గంతలు కట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నామన్నమాట. అయితే ఇక్కడ విషయానికి వస్తే మొదట సెకండే గాఢ నిద్రలో నుంచి ఇలా మెలకువ వస్తుంది చూడండి. ఆ మెలకువ, ఆ స్పృహయే సాక్షాత్తు మన యొక్క ఆత్మ చైతన్యం యొక్క ఉనికి అన్నమాట. ఆ స్పృహ అంటే మనల్ని మొదటగా మేల్కొల్పేది, మనల్ని మొదటిగా ప్రపంచ స్పృహ కలిగేలాగా మనకి గుడ్ మార్నింగ్ చెప్పేది కూడా ఆ భగవంతుడే. కానీ ఈ విషయం తెలియక మనము మళ్ళీ మనసు వెంబట పడిపోతూ ఉంటాము. అంటే ఎప్పుడైతే భగవంతుడు మనకి హాయ్ అని గుడ్ మార్నింగ్ చెప్తాడో ఆ స్పృహ భగవంతుడు కాదు అనుకుంటాము. గబగబా పనులు చేసుకుంటూ గబగబా పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ ఫోటో ఫ్రేమ్లో భగవంతుడు ఉన్నాడని భావించి అక్కడ ఒక మూర్తి రూపాన్ని పెట్టి ఆరాధించాలని చెప్పి మనసు పరిపరి విధాలుగా పరిగెట్టి పనులలో హడావిడుల్లో పరిగెడుతూ ఉంటూ ఆ స్పృహ మన లోపల నుండే ఉన్నా సరే దానిని స్పృహలో పెట్టుకోకుండా ఆ స్పృహని నిర్లక్ష్యం చేస్తూ అనేక కార్యాల వెంట మనం పరిగెడుతూ ఉంటాము. ఇక్కడ మనం చేసే మొదటి తప్పన్నమాట ఇది. ఈ విధంగా మొదటి సెకండ్లోనే భగవంతుడిని మరచిపోయి ఆ స్పృహని నిర్లక్ష్యం చేసి మనసు యొక్క స్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాము. నేను అని అహం స్మరణ ఆ స్పృహ రూపంలో మనకి గోచరిస్తూనే ఉంటుంది. ఆ సెకండే కనుక నువ్వు ఎరుకలోకి వచ్చి ఆ స్పృహని అంటిపెట్టుకొని అలాగ అదే స్పృహలో ఉంటూ ప్రతి పనిని చేస్తున్నట్లయితే నువ్వు ప్రతి సెకండు ఆత్మనిష్టలో ఉన్నట్లుగా, నువ్వు సాధనలో ఉన్నట్లుగా ఉంటుంది. అప్పుడు నీలో అద్భుతంగా చైతన్యం మేల్కొంటుంది. నువ్వు ఎక్కువ సెకండ్లు ఆ ఆత్మనిష్టలో ఉన్నప్పుడు, ఆ శూన్యంలో ఉన్నప్పుడు, ఆ మౌనాన్ని అనుభూతి చెందుతూ
మనసు యొక్క ఆలోచనల యొక్క సమూహంలో ఇరుక్కుపోకుండా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిరంతరము నీలో జ్ఞాన తృష్ణ అనగా జ్ఞానము జాగృతి చెందుతూ ఉంటుంది. అప్పుడు నీకే ఆత్మజ్ఞానం వస్తూ ఉంటుంది. ఇంతకాలము బయట గ్రంథాల రూపంలో వేదాల రూపంలో గోచరిస్తున్న జ్ఞానమంతా లోపల నుండి ఆ స్పృహ రూపంలో నీకు అందుతూ ఉంటుంది. అది నువ్వు జుర్రుకొని తాగగలుగుతావు. అదే ఆత్మానందము అంటే. ఆ ఆనందం యొక్క స్థితిని ప్రతిరోజు నిరంతరము ఆ స్పృహని అంటి పెట్టుకొని మనసు చేసే మాయాజాలంలో ఇరుక్కోకుండా నువ్వు జాగ్రత్తగా ఆ మొదటి సెకండ్నే కనుక అంటిపెట్టుకొని ఉంటే, ఎలా అంటే స్త్రీలు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ను చంకన వేసుకుంటారు చూడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ హ్యాండ్ బ్యాగ్ను కిందకు దించరు. అసలు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నానన్న విషయాన్ని మర్చిపోయి అన్ని పనులు చకాచకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ హ్యాండ్ బ్యాగ్ యొక్క స్పృహ వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా ఇలా దాన్ని మీద ముట్టుకున్నా కూడా వాళ్ళకు వెంటనే తెలిసిపోతుంది, ఏంటి నా హ్యాండ్ బ్యాగ్ని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు అని. ఇంత తేలికైన ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను అంటే, శాస్త్రాలలో ఉన్న ఉదాహరణలు కానీ వేరే ఏవైనా చెప్తే అంత పెద్ద పెద్ద వాక్యాల వల్ల ఇంకా రకరకాలుగా మీరు ఆలోచనలు చేస్తున్నారని మన రొటీన్ లైఫ్లో జరిగే దానిని మీకు చెప్తున్నాను. ఆ విధంగా మీరు కనుక ఆ హ్యాండ్ బ్యాగ్ మీద స్త్రీలకి ఎలా స్పృహ ఉంటుందో అదే విధంగా ఉదయం లేచిన వెంటనే మొదటి సెకండే మీలో ఉన్న ఆ స్పృహని కనుక మీరు అలా అంటి పెట్టుకొని, ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సూక్ష్మంగా సరళంగా ఉన్నదాన్ని కష్టతరంగా చుట్టూరా తిరిగి తెచ్చుకోకండి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మనం మేలుకున్నప్పుడు, నిద్ర నుండి మేలుకున్నప్పుడు మొదటగా వచ్చిన స్పృహే భగవంతుడు. ఆ స్పృహను నిరంతరము జ్ఞప్తిలో ఉంచుకోవటానికి ప్రయత్నం నిరంతరము జరగాలి. ప్రతి సెకండు జరగాలి. అంటే ఒక ఆలోచన మనలో వచ్చినా కూడా ఆ ఆలోచనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అది ఎంత ముఖ్యమైన విషయము, మనస్సు ఎంతగా తపిస్తుంది కోరికల వెంట, ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా గమనిస్తూ మరలా మన మనసు ఎటువైపు వెళుతుందో దానిని సూక్ష్మంగా గమనిస్తూ వెనకకు తెచ్చి మరలా అదే మొదటి స్పృహ మీద మన మనసును లగ్నం చేయమని చెప్తున్నాను. దీనినే రమణులు మరొక విధంగా చెప్తారు, ఆలోచనకు మధ్యలో ఉన్న వ్యవధియే ధ్యానస్థితి అని. అంటే అక్కడ ఉన్న ఆలోచన రహిత స్థితి. మనం ఉదయం మేలుకున్నప్పుడు మొదటగా ఆలోచన రహిత స్థితిలో ఆ స్పృహతో మొదలవుతున్నాం కదా. ఆ నిమిషమే దానిని జాగ్రత్తగా పట్టుకొని ఆ స్పృహను ఇంకా ఎక్కువ చేయమని చెప్తున్నానన్నమాట నేను. అంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అనేది మీకు అనేక ఉదాహరణలతో వివరిస్తున్నాను నేను. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిని, సీఎంని కలవాలని వెళ్ళారనుకోండి, అక్కడ పిఏ ఉంటారు. పిఏ తర్వాత ఇంకొంచెం పై అధికారులు ఉంటారు. వాళ్ళందరి పర్మిషను తీసుకుంటూ ఒక్కొక్కరిని దాటుకుంటూ చివరిగా సీఎం రూమ్ వరకు మనం వెళ్ళాలి. అలా కాకుండా సీఎం ఒకవేళ మన బంధువైనా, అతనితోటి మనకి పరిచయం ఎక్కువ ఉన్నా, రికమెండేషన్ లెటర్ ఉన్నా వీళ్ళందరినీ సంప్రదించకుండా నేరుగా డైరెక్ట్గా సీఎం రూమ్లోకి వెళ్ళిపోతాం కదా. అలాగే మనలో ఉన్న ఆత్మ దగ్గరికి వివిధ రకాలైన అడ్డంకులు సాధన పేరు చెప్పి అనేక రకాల వాటిలో ఇరుక్కోకుండా నేరుగా ఆత్మగా ఎలా స్థిరంగా ఉండాలి అనేది నేను మీకు ఈ ఉదాహరణతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ప్రతి సెకండు మనలో కదులుతున్న ఆ ఆత్మను, అంటే కదలిక లేనటువంటి ఆ ఆత్మస్థితికి కదలికతో కూడుకున్న విషయాలన్నీ మాయాపరులుగా కమ్ముతున్నాయన్నమాట. అవి అలా కమ్ముతున్నాయి, మనం ఆ స్పృహను పట్టుకోలేకపోతున్నాము అనే జ్ఞానము స్ఫురణ నీలో కలిగినప్పుడు, దానిని ఆచరణలో పెట్టినప్పుడు నువ్వు స్పష్టంగా అదిగా నువ్వు అవ్వగలుగుతావు. అంత నేరుగా, అంత సహజంగా, అంత
క్లియర్గా మన యొక్క స్వభావం మనకి తెలుస్తున్నప్పుడు మనం డైవర్ట్ అయిపోతున్నాం కదా. అలా డైవర్ట్ అవ్వకుండా ప్రయత్నం చెయ్యాలి కదా. జ్ఞానం కావాలి. దానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్యలో ఒక అక్షరమే తేడా. జ్ఞానంలో వి అనే అక్షరం ఉండదు. జ్ఞానము అనగా ఇలా నేను చెప్పినప్పుడు కానీ, శాస్త్రాల పఠనం వల్ల కానీ, వేరే వ్యక్తి చెప్పేటప్పుడు మీరు విని నేర్చుకుంటారు. విజ్ఞానము అంటే మీరు దానిని ఆచరణలో పెట్టినప్పుడు. ఇక్కడ మనకు మొదట జ్ఞానం కావాలి. అది విజ్ఞానం కింద మారాలి. అంటే నీ యొక్క స్వప్రయత్నం చాలా తీవ్రంగా ఉండాలి. ఎంత తీవ్రంగా అంటే మొదటి సెకండే నీలోని ప్రవేశిస్తున్నట్టే ఆ స్పృహ, అదే భగవంతుడు, అదే ఆత్మస్థితి అన్న ఎరుక ప్రతి సెకండు నీకు నిలబడాలి. అంటే నువ్వు ఎంతగా ప్రయత్నించాలి, ఎంతెంతగా జ్ఞప్తిలో ఉంచుకుంటావో అంతంతగా నీలోని మౌనము, ఆలోచనారహిత స్థితి, శూన్యము ఏర్పడుతూ ఉంటుంది. అలా కొద్ది కొద్దిగా ఆ మౌనం ఇంకా ఇంకా పెరుగుతున్నప్పుడు నువ్వు నిరంతరము 24 గంటలు ఆ స్థితిలో ఉండగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, సాధన ఎంత సహజంగా, స్థిరంగా, చాలా తేలికగా మన లోపలే మనకు ఎంత దగ్గరగా ఉంది భగవంతుడు. కానీ మనము ఇంత దగ్గరగా ఉన్న భగవంతుడి నుండి ఎంత దూరంగా జరిగిపోతున్నాం కదా. అంత దూరంగా జరిగిపోవటానికి కారణం ఏంటి అంటే, 2వ సెకండే మనసు ప్రవేశిస్తుంది. ఆ మనసు యొక్క మాయను నిరంతరము మనము గమనిస్తూ దాని నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే గురువు చెప్పిన బోధను పక్కన పెట్టకుండా జాగ్రత్తగా ప్రతి నియమాన్ని పాటించాలి. మనసు ఎన్ని రూపాలలో మనల్ని మాయలోకి తీసుకెళ్తుంది. విషయ సమాచారాలు, ఆడంబర జీవితము, శాస్త్ర పఠనాలు, ఈ ఎలక్ట్రికల్ గూడ్స్, ఫోన్స్ వగేరా ఎంటర్టైన్మెంట్స్, ఇవన్నీ కూడా ఎన్ని విషయాలను మనలో పోగేసుకుంటూ ప్రతి సెకండు అనేక ఆలోచనల రూపంలో అలా కదలికలతోటి మనసులో నిరంతరము కదలికలు కదులుతూనే ఉంటాయి. అసలు బాహ్య మౌనాన్ని ప్రాక్టీస్ చేయటమే ఎంతో కష్టంగా ఉంటుంది కదా. ఎంతమంది అడ్డు తగులుతూ ఉంటారు మనం మౌనవ్రతం పెట్టుకుంటే. అంత కష్టపడి బాహ్య మౌనం పెట్టుకొని మనం కొన్ని గంటలు ఆధ్యాత్మిక జీవితానికి కేటాయించినప్పటికీ కూడా అంతరంగంలోని ఈ కదలికల వల్ల, అంతరంగంలో మౌనం ఏర్పడకపోవటం వలన, ఆ స్పృహను నిత్యము మనం మెయింటైన్ చేయలేకపోవటం వల్ల మనం ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాము. ఇంకా తేలిగ్గా ఏదైనా తెలుస్తుందేమో అని రకరకాల వీడియోలు చూడటము, రకరకాల పుస్తకాలు చదవటము, ఇంకా తెలుసుకోవాలి. ఎందుకు నేనింత సఫర్ అవుతున్నాను, ఎన్ని గంటలు సాధన చేసినా, ఎన్ని గంటలు జపం చేసినా నేను ఎందుకు దూరం అయిపోతున్నాను అనే ఒక ఆలోచనతోని మన సాధనతోనే మనం మన కన్ను పడుచుకుంటున్నాం అన్నమాట. అంటే ఎంత తీవ్రంగా సాధన చేస్తున్నా 30-40 సంవత్సరాల నుండి సాధన చేస్తున్న వాళ్ళని నేను గమనించాను. నా స్నేహితులలోని నాకన్నా సీనియర్స్ని ఎంతోమందిని చూశాను. వాళ్ళందరూ ఆధ్యాత్మిక జీవితం కోసం చాలా ఎక్కువ గంటలు జీవితంలో కేటాయిస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క గుణగణాలలోని, వాళ్ళ యొక్క ప్రవర్తనా శైలిని గమనించినట్లయితే మొదటి రోజు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ నేను వాళ్ళని వేనెత్తి చూపించి, వాళ్ళ తప్పుని ఎత్తి చూపించితే వాళ్ళు పాపం నొచ్చుకుంటారని నేను మౌనంగా చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత దగ్గరగా ఉన్నదానికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నాము కదా. సత్యము ఇంత సూక్ష్మంగా గమనించి జ్ఞానం రూపంలో మనం తెలుసుకున్నా కూడా ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మనం మార్చుకోలేకపోతున్నాము. ఎంతెంతగా ప్రతి సెకండు మనసు చేసే మాయాజాలంలో ఇరుక్కుపోతున్నాము.
శాస్త్ర విజ్ఞానం పేరుతో ఎన్నింటిని మనం పరిచయం చేసుకున్నాము. పరిచయం చేసుకున్నదల్లా ఒక్క పేపరుగా ఉన్నది అనేక ముక్కలు ముక్కలుగా చింపినట్లుగా ఒక్కటిగా ఏకత్వంగా ఉన్న మనలోని స్పృహను అనేక ముక్కలు ముక్కలుగా స్వయంకృతాపరాధంగా మనకు మనమే చేసుకున్నాము. అందుకే అంటూ ఉంటాను, ఇంకా గమనించండి, ఇంకా లోతులలోకి వెళ్ళి సూక్ష్మంగా గమనించండి. మన మనసు యొక్క పనితీరుని ఎంత సూక్ష్మంగా గమనిస్తుంటామో మనలో ఎన్ని కోరికలు ఉన్నాయో మనకు అర్థమవుతుంటాయి. మనం ఎన్ని దారులను చీల్చుకొని ఒక్క దారి నుండి 100 దారులుగా విభజింపబడిపోయి బయటికి పరిగెడుతున్నాము, లోపలికి రాలేకపోతున్నాము. ఎంత దగ్గరగా ఉన్నదానిని మనం ఎంత దూరం నుండి చూస్తున్నామో అంత దూరం మన మధ్య జరిగిపోవటానికి ఇన్ని జన్మలు పడుతుంది. అంటే అన్ని జన్మలలో మన యొక్క దూరము మన యొక్క స్వయం స్పృహ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను భగవంతుడు అనే మాటకు బదులుగా స్పృహ అని వాడుతున్నాను. ఎందుకంటే భగవంతుడు అన్నా, సత్యము అన్నా, ఎరుక అన్నా కూడా ఈ పదాలతో కూడా సాధకుడు ఇంకొంచెం దూరం వెళ్ళిపోతున్నాడు. అందుకే సహజంగా నిద్రలో మేలుకుంటున్న స్పృహ నుండి నేను మొదలుపెట్టి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. సత్యాన్ని ఇంత సూక్ష్మంగా తెలుసుకున్న తర్వాత కూడా మన ప్రయత్నం తీవ్రంగా లేకపోతే మనం చాలా నష్టపోతాము. ఇంకా సమయం ఉంది అనుకుంటాము. కానీ లేదు, మన యొక్క ఆయుష్ ఎంత ఉందో ఎవరికీ తెలియదు. మళ్ళీ వచ్చే జన్మలో మనకి జ్ఞానము తెలుస్తుందా, స్పృహ వస్తుందా? మన ఖాతాలో ఉన్న పాపపు చిట్టాలు వాటిని తెలుసుకోనివ్వకుండా అడ్డుపడితే శేషప్ప కవి చెప్పినట్లు బ్రతికినున్న అన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణు కాలం నందు మరతు నీము. ఆవేళ యమదూతల ఆగ్రహమున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు నారాయణ అంచు నా జిహ్వతో నీ నామం పలకగలనో లేదో, ఆ కఫవాతములు నాలో అడ్డుపడుతూ ఉంటే నిన్ను నేను స్మరించగలనో లేదో. అక్కడ నరసింహస్వామి అంటే మనం నిద్రలో మేలుకున్న మొదటి స్పృహే సుమ. ఎన్ని నామాలతో పిలిచినా, ఎన్ని గొంతులతో పాడినా, ఎంత శాస్త్ర విజ్ఞానంతో కొలిచినా భగవంతుడంటే ఎవరో కాదు, మనం నిద్ర మేలుకున్నప్పుడు కలిగిన మొదటి స్పృహే. అక్కడే మేల్కొనండి, మనసును ఎంటర్ కానివ్వకండి. మనసు ఎంటర్ అయినప్పుడల్లా ఆత్మవిచారణ చేసుకోండి. ఇది ఎంతవరకు కరెక్టు? మన యొక్క మనసు యొక్క పనితీరుని నిరంతరం గమనిస్తూ నిరాడంబర జీవితాన్ని కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఎంతో తీవ్రమైన కృషి చేస్తే కానీ ఆత్మగా మనము స్థిరపడలేము. దానికి ఎంత కృషి చెయ్యాలి అంటే మనస్సు కొన్ని వేల రూపాలలో అంటే 1,000 తలలతోటి మన మీద దాడి చేస్తూ ఉందన్నమాట. దానిని మనం సున్నితంగా సూక్ష్మంగా గమనించినప్పుడు జ్ఞానముతోటి ఆత్మజ్యోతిని వెలిగించుకోగలుగుతాము. అర్థమవుతుందా? ఎక్కడ అర్థం అవ్వకపోతే అక్కడ నాకు మెసేజ్ పెట్టండి. ఆ ఒక్క వాక్యాన్ని నేను మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. నిరంతరము మనసు యొక్క కదలికలను గమనించండి. ఆ మనసు యొక్క కదలికలే మన అంతరంగంలో మౌనానికి ఆటంకంగా వచ్చి అంతరంగంలో ఉన్న స్పృహ మనకి లేకుండా చేస్తుంది. బయట బాహ్యంగా మౌనవ్రతం చేసి గంటలు తపస్సులు చేసి ధ్యానాలు చేసి ఏకాగ్రత కుదుర్చుకోవాలన్నా సరే మన మనసు ఏ రకంగా దానికి అడ్డుపడుతుంది అంటే ఏ సంఘటన జరుగుతున్నా కూడా దాని గురించి ఒక వివరణ ఇచ్చేస్తుంది, ఇంకొక పోల్చుకుంటూ ఉంటుంది, చర్చలకు దిగుతుంది, న్యాయము ధర్మము అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్టేట్మెంట్ ఎప్పుడూ ఇస్తానే ఉంటుంది. ఒక పురుగు ఒక కీటకముతో పోల్చుతారు అందుకే మనసుని. ఆ కీటకము ఎలా అయితే నిరంతరము మన చెవి దగ్గర జుంకారనాదం శబ్దం చేస్తుందో లోపల మన మనసు ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది.
ఆ విషయాల పట్ల మనం ఆసక్తి తగ్గించుకుంటూ ఎక్కడ ఎక్కువ గంటలు మన మనసు ఏ విషయం మీద మొగ్గు చూపుతుందో, దేని పట్ల ఆశతో పరిగెడుతుందో, దేనిని ద్వేషిస్తుందో, దేనిని చూసి అసూయపడుతుందో, దేనిని చూసి ఉద్రేకపడుతుందో, ఇలా రకరకాల భావజాలాలు కదలికలు మన అంతరంగంలో కదులుతూ ఉన్నప్పుడు వాటిని తీక్షణంగా గమనిస్తూ వాటి నుండి వెనుకకు రావటానికి మన గురువులు చెప్పిన నియమాలు ఏ విధంగా సహాయపడతాయి, మనం ఏ రకంగా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క సాధకుడు కూడా తనకు సంబంధించి తనే ఒక నూతనమైనటువంటి మార్గాన్ని తన లోపల అన్వేషించుకోవాలి. నేను ఈ పద్ధతిలో నా మనసుని నియంత్రించినట్లయితే నా అంతరంగం అనే సముద్రంలో ఆ అలల యొక్క ఆ కెరటాల యొక్క హోరు ఆగుతుంది. అవన్నీ శాంతించి నిశ్చలమైతే కానీ నిశ్చలంగా ఉన్న స్పృహను, నిశ్చలంగా ఉన్న ఆత్మస్థితిని నేను అనుభూతి చెందలేను అన్న అవగాహన ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు కొంచెమైనా అర్థమవుతుంది కదా, ఇంత దగ్గరగా ఉన్నదానికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నాము అన్నది. మీకు లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏదైనా మనం జ్ఞానం వినటం వల్ల కానీ, మనకు కష్టం వచ్చినప్పుడు ఒకరు ఓదార్చడం వల్ల కానీ, ఓర్పు సహనాన్ని అలవరుచుకోమని ఒకరు చెప్పినప్పుడు కానీ, ఇవన్నీ కూడా విన్నంత మాత్రాన ఒక మనిషి ఆచరణలో పెట్టగలుగుతాడా అనేసి. విన్నంత మాత్రాన కాస్త మనకి జ్ఞప్తిలోకి వచ్చి ఎక్కువ విజృంభించకుండా మనసుని తాత్కాలికంగా అణచివేస్తాం. అంటే పాము యొక్క తల మీద కాళ్ళు పెట్టి తాత్కాలికంగా ఆపితే అది బుస కొట్టకుండా ఉంటుంది కదా, అలా బుసలను తాత్కాలికంగా ఆపుతాం. కాళ్ళు ఎప్పుడైతే తీస్తామో పాము మళ్ళీ విజృంభించి బుసలు కొట్టడం మొదలు పెడుతుంది. మన మనసు కూడా అంతే. ఎంత జ్ఞానాన్ని విన్నా, ఎంత చిలక పలుకులు మంచి వాక్యాలు విన్నా కూడా మన మనసు మళ్ళీ ఆ పాములాగే బుసకొడుతూ ఉంటుంది. శాశ్వతంగా దాని బుసలు అరికట్టాలి అని అంటే మనకి సాధనా బలం ఉండాలి. సాధనా బలము అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, మొదటి సెకండే మనం మెలకువ పేరుతో భగవంతుడు స్పృహలోకి వస్తున్నాడని. ఆ ఒక్క సెకండు 2 సెకండ్లు అవ్వాలి, 2 సెకండ్లు 5 సెకండ్లు అవ్వాలి, 5 సెకండ్లు 1 నిమిషం అవ్వాలి. ఆ 1 నిమిషము మీకు కొన్ని రోజులు స్పృహలో ఉండేలాగా చేస్తుంది. ఆ 1 సెకండ్కి ఎంత బలముందో తెలుసా? మనము ఇంకా ఆ స్పృహ యొక్క శాతాన్ని, ఆ సమయ పాలనని మనం పెంచుకుంటూ ఆ అంతరంగ మౌనంలో, ఆ నిశ్చలమైన సరస్సులో, ఆ సముద్రంలో అలలు లేకుండా, కెరటాల హోరు లేకుండా నిశ్చలంగా ఆ శాంతిలో శాంతిగా మనం మమైకమైపోయినప్పుడు ఈ విజృంభణలన్నీ ఆగుతాయి. ఈ విన్న జ్ఞానం అంతా అప్పుడు విజ్ఞానం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనం బయట పూజల పేర్లతోటి, వ్రతాల పేర్లతోటి, తీర్థయాత్రల పేర్లతోటి, జ్ఞానం పేర్లతోటి, ధ్యానం క్లాసుల పేర్లతోటి, అనేక రకాల జ్ఞానాలు నేర్చుకోవాలనే తపనతోటి మనం బయటకు పెడుతున్న పరుగంతా ఈ దగ్గరగా ఉన్నదానికి మనల్ని దగ్గర చేస్తుందా? 1 నిమిషం ఆలోచించుకోండి. మన ఖాతాలో ఎంత సమయం ఉందో లేదు. త్వరపడండి. ప్రతి నిమిషము ఆ భగవంతుడి యొక్క స్పృహను అంటిపెట్టుకొని ఉండటానికి ఇవేమీ ఉపయోగపడవు. ఆచరణలో ఉంటేనే మీకు అది అభివృద్ధి చెందుతుంది. లేకపోతే మన డైరీలో 40 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తున్నాను, 40 జన్మలుగా ధ్యానం చేస్తున్నాను అని లిఖితపూర్వకంగా రాసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ 4 నెలలు నేను వీడియోస్ పెట్టకపోవటానికి కారణం ఏంటంటే, సడన్గా మా కుటుంబంలో మా అత్తగారు క్యాన్సర్తో మరణించారు. ఆమెను క్యాన్సర్తో సంవత్సరం నుండి ఆమె పడుతున్న వేదనను నేను ప్రతి సెకండు గమనిస్తూ, మనసు యొక్క క్లేశము అంటారు కదా, ఆ బాధను గమనిస్తూ ఉన్నాను. తర్వాత వెంటనే మా మావయ్య భార్య, ఇంకొకరు మా మేనత్త, ఆమె కూడా క్యాన్సర్తో మరణించారు. తర్వాత కుటుంబ సభ్యులలోనే చాలామంది క్యాన్సర్తో మరణించారు. దగ్గరగా వెళ్ళి వాళ్ళ యొక్క శరీరాన్ని నా చేతులతో తాకి
మా అత్తగారికి నా చేతులతోటే ఆ కర్మకాండలన్నీ చేస్తున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు నాలోని నా మనస్సు నిరంతరము అది ఒక ఘర్షణ అన్నమాట. ఈ జీవితం ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ మరణం ఏంటి, సత్యం ఏంటి, అనేక రకాలుగా పరిపరి విధాలుగా నా మనసు అలా కొట్టుకుంటూనే ఉండేది. దానిలో నుండి జ్ఞానస్ఫురణ కూడా కలిగేది, జ్ఞానం కూడా అందేది. కానీ ఎక్కువగా మౌనంలోకే నన్ను నెట్టేస్తూ ఉండేది. అందుకే ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా కూడా, ఎంత సూక్ష్మమైన విషయాల్ని చెప్దామని ప్రయత్నిస్తున్నా కూడా ఏదో ఒక రకమైన ఆటంకం వచ్చి నేను వీడియోలు చేయలేకపోయేదాన్ని. కానీ ప్రతి నిమిషము మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉండేదాన్ని. మీరు సాధన చేస్తున్నారో లేదో, ఈ వీడియోల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ప్రతి సెకండు నాకు గుర్తుకొచ్చేది. నేను అప్పుడు ఫోన్ పట్టుకొని ఈ గందరగోళాల మధ్యలో, ఈ ఘర్షణల మధ్యలో కూడా నేను జ్ఞానాన్ని మాట్లాడటానికి ప్రయత్నం చేసేదాన్ని. కానీ ఎందుకో తెలియదు, ఏదో శక్తి నా గొంతు నుండి ఆ మాటను బయటకు రాకుండా ఆపుతుంది. ఇప్పుడు దానికి సమయం వచ్చినట్లు ఉంది. ఏదైనా సరే ఇక్కడ మాట్లాడుతున్నది ఈ మనిషి కాదు. అది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఎలా చేరాలో అలా చేరుతుంది. ఇన్ని వేల కోట్ల జనాభాలో మీకు మాత్రమే ఇది ఎందుకు అందుతుంది? ఏ భక్తుడి యొక్క ఆవేదన విని భగవంతుడి స్వరమును ఉపయోగించి మాట్లాడుతున్నాడో తెలియదు కదా. అందుకే దయచేసి ప్రతి సెకండు ఆ స్పృహలో ఉండటానికి ప్రయత్నించండి. ప్రయత్నం ఎక్కడుండాలో అక్కడ చేయండి. దూరంగా జరిగిపోకండి. మీకు మీరు దూరంగా వెళ్ళిపోకండి. మీకు మీరు మరింత చేరువలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకండి. మీరు మీకు లోపల ఉన్న భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నారో అన్న స్పృహ లేకపోవడమే అజ్ఞానము. ఆ స్పృహతో ఉండడమే జ్ఞానము. స్పృహతో ఉన్న ప్రతి సెకండు నువ్వే భగవంతుడివి. నీకు నువ్వే పూజించుకోవాలి, నీకు నువ్వే అర్చించుకోవాలి. ఏ విధంగానో మీరు నాకు కామెంట్లో పెట్టండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.